అయితే ఒకరు జామెట్రీలోని ఒక బిట్ అనేది వచ్చిందండి. ఈ టైప్ ఆఫ్ మోడల్స్‌లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎన్ని? లేదంటే ఇంటర్నల్ యాంగిల్ ఎంత వస్తుంది? ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఎప్పుడైనా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫస్ట్ టాపిక్ ఒకటి చూద్దాం. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని అడిగాడు అనుకోండి. ఒక పాలిగాన్‌లో అడుగుతాడు. మనకి ఎలా అడుగుతాడంటే ఇన్ ఏ పాలిగాన్‌లో సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఎంత అని చెప్పేసి ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పేసి అడుగుతాడు. పాలిగాన్ అంటే ఏంటి? మనకి ట్రయాంగిల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ట్రయాంగిల్ ఉందండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్‌లో ఈ లోపల ఉండే వాటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఒక లైన్ ఇలా పెంచి ఇలా బయటకు ఉందనుకోండి, దీన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. లోపల ఉండేది ఇంటీరియర్ యాంగిల్ కదా. అయితే ఇప్పుడు దీని లోపల యాంగిల్స్ అన్ని కలిపితే నాకు ఎంత రావాలని అడగాలంటే నార్మల్గా ట్రయాంగిల్కి అందరూ తెలుసు కాబట్టి 180 డిగ్రీస్ అని చెప్పేస్తారు. కాకపోతే దీనికి సింపుల్ ఫార్ములా ఉంటుంది. ఇంటీరియర్ యాంగిల్స్ అడిగినప్పుడు n-2 డివైడెడ్ ఇంటూ 180 డిగ్రీస్, n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఇలా చేస్తే మనకి ఏమవుతుంది అంటే మనకి లోపల ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ టోటల్ తెలుస్తుంది అనమాట. ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత సమ్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ కదా ఇది, మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయి? మొత్తం మనకి 3 సైడ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, 3 - 2 ఇంటూ 180 కదా. అప్పుడు ఏమవుతుంది, 1 ఇంటూ 180 డిగ్రీస్ అవుతుంది. ఫైనల్గా ఆన్సర్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. ఇది ఆన్సర్. అయితే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అడిగారు అనుకోండి, ఒకవేళ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అని అడిగితే ఏం చేస్తారు, సేమ్ ఫార్ములా ఏదైతే ఆన్సర్ వచ్చిందో n-2 ఇంటూ 180 డిగ్రీస్ని డివైడెడ్ బై n చేయండి. అంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయో దాంతో డివైడెడ్ బై n చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 180 వచ్చింది కదా. ఇప్పుడు 180 డివైడెడ్ బై n అంటే 3 సైడ్స్ కాబట్టి 3తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 60 డిగ్రీస్ వస్తుంది. అంటే ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్ అనమాట. ఓకేనా? ఈ విధంగా, కాకపోతే ట్రయాంగిల్ అడుగుతాడని నేను చెప్పట్లేదు, బట్ పాలిగాన్స్ ఏదైనా అడగచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక చూద్దాం. ఇది ఒక పాలిగాన్ కదా, ఒక క్వాడ్రిలేటరల్ చూద్దాం. ఇప్పుడు ఇదేంటి, దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 4 సైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం ఇంటీరియర్ యాంగిల్స్ కలిపి చూస్తే ఎంత వస్తుందని మనల్ని అడిగారు అనుకోండి, సేమ్ మనందరికీ తెలుసు కదా, n-2 ఇంటూ 180. 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 - 2 ఇంటూ 180. 4లో నుంచి 2 తీస్తే 2 ఇంటూ 180 కాబట్టి 2 ఇంటూ 180 అంటే ఎంత అవుతుంది? 360 డిగ్రీస్ అవుతుంది. ఇదే మన ఆన్సర్. ఓకేనా? లోపల ఇంటర్నల్ యాంగిల్స్ మాట. ఓకేనా? అదే వీడు ఈచ్ అడిగాడు అనుకోండి, డివైడెడ్ బై 4 చేస్తారు. ఈచ్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. ఈచ్ వన్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుందన్నమాట. ఆ విధంగా చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం తీసుకోవచ్చు, ఏదైనా ఒక పర్టికులర్ ఒక హెక్సాగాన్ సర్కిల్ వచ్చేసింది, ఇది ఇలా తీసుకున్నాను నేను. 1 2 3 4 4 ఉన్నాయి దీనికి. ఓకే, ఇప్పుడు దీనికి చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయి. మొత్తం 6 సైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు టోటల్గా ఈ యాంగిల్స్ అన్నీ కలిపితే నాకు ఎంత వస్తుందో అడుగుతాడు అన్నమాట. క్వశ్చన్లో మనకి ఏంటంటే మనకేంటి 6 సైడ్స్, ఒక హెక్సాగాన్లో మొత్తం యాంగిల్స్ కలిపితే ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, n-2 ఇంటూ 180 డిగ్రీస్. అప్పుడు ఏం చేస్తారు, మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయి? మొత్తం 3 3 6 కదా. అప్పుడు 6 - 2 ఇంటూ 180 అవుతుంది అన్నమాట. 6లో నుంచి 2 తీస్తే 4 ఇంటూ 180 డిగ్రీస్. 18 4s అంటే 40 + 32 72 అంటే 720 డిగ్రీస్. ఇదే మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒక పాలిగాన్కి 8 సైడ్స్ ఉంటే ఆన్సర్ ఎంత అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఒక ఫాలోవర్ అడిగిన డౌట్ నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఈ విధంగా ఒకవేళ హెక్సాగాన్లో ఈచ్ సైడ్ అని అడిగాడు అనుకోండి, దీన్ని డివైడెడ్ బై 6 చేసేయండి. అప్పుడు అంతే 120 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? అంతే, సింపుల్గా మనం చేసేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఈచ్ సైడ్ అడిగితే, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అడిగితే మనం ఇది చెప్పాలి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, అందుకే కన్ఫ్యూజ్ అవ్వదు. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అడిగితే డివైడెడ్ బై సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ చేస్తారు. లేదు, ఇది టోటల్ మాట, ఇది టోటల్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా? ఈ పీడిఎఫ్ అనేది నేను ఇందులో మనకి టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.